Hi students, welcome to Technical EDU. Today's topic is registers. ఈ registers అంటే ఏంటంటే an array of flip-flops required to store the binary information is known as registers. ఇక్కడ array అంటే ఏంటంటే గ్రూప్. A group of flip-flops used to store the binary information is called రిజిస్టర్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ కంబైన్ చేసి మనం యూజ్ చేస్తే దాన్ని రిజిస్టర్స్ అంటారు. అయితే రిజిస్టర్స్ అనేవి ఎన్ బిట్ రిజిస్టర్స్ ఉంటాయి. ఎన్ బిట్ మీన్స్ మనకి ఎన్ని బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటే అన్ని రిజిస్టర్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి ఫోర్ బిట్స్ స్టోర్ చేయాలనుకోండి, ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 4 అనుకోండి. సో 4 బిట్ రిజిస్టర్. 4 బిట్ రిజిస్టర్ అంటే ఏంటంటే మనకి హ్యాస్ గ్రూప్ ఆఫ్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్. ఎన్ బిట్ రిజిస్టర్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఉంటాయి. మనం ఆ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి ఎన్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేయొచ్చు. అది మీనింగ్ అనమాట. ఎన్ బిట్ రిజిస్టర్ అంటే ఎన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి, ఎన్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 4 బిట్ రిజిస్టర్ ఉందనుకోండి. ఒక 4 బిట్ రిజిస్టర్ ఉంటే ఇందులో నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎన్ని బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయొచ్చు? 4 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయొచ్చు అనమాట. ఇది ఈ రెండు సెంటెన్స్ల యొక్క మీనింగ్. ది స్టోరేజ్ క్యాపబిలిటీ మేక్స్ ఇట్ అన్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ మెమరీ డివైస్. అంటే ఏంటంటే మనకి ఇనీషియల్ మెమరీ డివైస్ ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్. ఆ ఫ్లిప్ ఫ్లాప్ని కంబైన్ చేస్తే వచ్చేది మనకి రిజిస్టర్స్. సో మనకి ఇక్కడ నుంచి అనేది మెమరీ డివైస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఈ మెమరీ డివైస్ రిజిస్టర్స్ అలా ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి మెమరీ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇది మెమరీ డివైస్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ రిజిస్టర్స్ అనేవి. రిజిస్టర్స్ మనకి ఎన్ని మనం ఇంక్రీజ్ చేస్తే మనకి ఆ స్టోరేజ్ డివైస్ యొక్క క్యాపబిలిటీ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక చూడండి, ఇది ఏంటంటే అసలు ఈ రిజిస్టర్ అనేది డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఒక బఫర్ రిజిస్టర్ తీసుకున్నాను. బఫర్ రిజిస్టర్ అంటే ఏం లేదు, ఇది కూడా ఒక స్టోరేజ్ రిజిస్టరే. ఈ రిజిస్టర్ బేస్ చేసుకుని మనకి రిజిస్టర్ అనేది డేటా ఎలా స్టోర్ చేసుకుంటుంది అది చూద్దాం. ఫస్ట్ నాకు ఏంటంటే ఎక్స్ అనే ఒక డేటా ఇన్పుట్ని తీసుకున్నాను. ఆ ఎక్స్ ఏంటంటే 101. ఇది ఒక 3 బిట్. ఈ 3 బిట్ని నేను రిజిస్టర్లో స్టోర్ చేయాలి. ఈ స్టోర్ చేయడం అనేది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ 3 కదా, ఎక్స్ అనే 3. సో ఇది x0, x1, x2 కరస్పాండింగ్ ఇన్పుట్స్కి అప్లై చేస్తాం. 1, 0, 1 ఇలా అప్లై చేశాక ఇక్కడ మనకి క్లాక్ సిగ్నల్ అనేది 1 తీసుకుంటాం. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఎప్పుడు కూడా క్లాక్ సిగ్నల్ అనేది 1 ఉంటేనే ఆ సర్క్యూట్ అనేది ఆపరేట్ అవుద్ది, సీక్వెన్సల్ సర్క్యూట్ అనేది ఆపరేట్ అవుద్ది. ఇదే 0 తీసుకుంటే మనకి ఈ సర్క్యూట్ అనేది ఆఫ్లో ఉంటుంది. సో ఇనీషియల్గా మనకి ఈ Q2, Q1, Q0లో ఎంత ఉందో మనకు తెలీదు. సో మనం ఏం చేసామంటే ఇన్పుట్కి 101ని అప్లై చేసాం. అప్లై చేసి క్లాక్ సిగ్నల్ని ఇస్తామన్నమాట. ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, మనకి డీ ఫ్లిప్ ఫ్లాప్ని రిజిస్టర్స్లో యూజ్ చేస్తామని. సో ఇవన్నీ డీ ఫ్లిప్ ఫ్లాప్లు అనమాట. ఈ 3 కూడా డీ ఫ్లిప్ ఫ్లాప్లు. డీ ఫ్లిప్ ఫ్లాప్లు మనకి రిజిస్టర్స్లో యూజ్ చేస్తాం. అందుకే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను రిజిస్టర్లో మనకి డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది వస్తుంది అని. ఇప్పుడు క్లాక్ సిగ్నల్ అప్లై చేయగానే ఏమవుద్ది, డీ ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేషన్ ఏమవుద్ది, డేటా ఇన్పుట్ సిగ్నల్ మనం ఏమి ఇచ్చామో అదే అవుట్పుట్ నుంచి బయటకు వస్తుంది. సో దీని అవుట్పుట్ ఏమవుద్ది 1, దీని అవుట్పుట్ 0, దీని అవుట్పుట్ 1. సో Q2 ఈక్వల్ టు 1, Q1 ఈక్వల్ టు 0, Q0 ఈక్వల్ టు 1. సో డైరెక్ట్గా Q ఈక్వల్ టు ఏం తీసుకున్నాను 101. మనకి అవుట్పుట్ అనేది ఇది వచ్చింది.
సో ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది కదా, ఇది స్టోరేజ్ ఎలాగంటే ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్లు 101 వచ్చాయి కదా, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాక్ సిగ్నల్ ఇచ్చే వరకు కూడా ఇదే అవుట్పుట్ అనేది ఫ్లిప్ ఫ్లాప్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనం రిజిస్టర్స్లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్లో ఒక్క బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాం. ఇందులో 101 ఇలాగా స్టోర్ చేసాం. ఈ ఓవరాల్గా కలిపి 3 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ఒక 3 బిట్ రిజిస్టర్లో స్టోర్ చేసామన్నమాట. ఇక్కడ స్టోరేజ్ ఎలా అయింది అంటే మళ్ళీ మనకి నెక్స్ట్ క్లాక్ సిగ్నల్ ఇచ్చే వరకు కూడా ఇదే ఫ్లిప్ ఫ్లాప్లో అవుట్పుట్స్ అనేవి ఇవే ఉంటాయి. అంటే మనం ఒకసారి అవుట్పుట్స్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ క్లాక్ సిగ్నల్స్ ఇచ్చే వరకు ఇవే ఉంటాయి. మనం ఈ అవుట్పుట్స్ మనం డైరెక్ట్గా అవుట్పుట్ సిగ్నల్ ఎక్కడే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రిజిస్టర్స్లో డేటా అనేది స్టోర్ చేస్తాం. ఇక్కడ చూడండి, రిజిస్టర్స్లో టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఈ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ డేటా మూమెంట్. డేటా మూమెంట్ బట్టి ఈ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అనేవి మనం క్లాసిఫై చేసాం. ఫస్ట్ ఏంటంటే సీరియల్ ఇన్, సీరియల్ అవుట్. సీరియల్ ఇన్ అండ్ సీరియల్ అవుట్ అంటే ఇక్కడ మనం ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం, సీరియల్గా ఇస్తాం ఇన్పుట్ సిగ్నల్ని, ఇటువైపు సీరియల్గా తీసుకుంటాం. సీరియల్ ఇన్ సీరియల్ అవుట్పుట్ అంటే ఇది సీరియల్గా ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం, ఒకవైపు ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం, ఇంకోవైపు అవుట్పుట్ సిగ్నల్ కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్. సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ అంటే ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ని సీరియల్గా ఇస్తాం, కానీ అవుట్పుట్ అనేది ఇటువైపు నుంచి కాకుండా ఇలా ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ నుంచి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మనకేంటి 1 2 3 4 5 6 7 8 బిట్స్ ఉన్నాయి. సో ఇది ఒక 8 బిట్ రిజిస్టర్ అన్నమాట. ఇది ఒక 8 బిట్ రిజిస్టర్. మనకి ఇందులో 8 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. ఫస్ట్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో ఏంటంటే ఎలా వర్క్ అవుతుందంటే ఈ సీరియల్ ఉంది కదా, ఫస్ట్ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే దానికి మనం ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం. లెఫ్ట్ సైడ్ ఉండే ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇస్తాం. ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ప్రీవియస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేస్తే మనకి ఇలా సీరియల్ అవుట్ అనేది వస్తుంది. అదే మనకి ప్యారలల్ అవుట్ అంటే ఏంటంటే ఇలా సీరియల్గా లెఫ్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చిన తర్వాత ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి మనం అవుట్పుట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. అవుట్పుట్ అనేది ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి కలెక్ట్ చేసుకుంటే అది ప్యారలల్ అవుట్ అవుద్ది. ఒకే ఫ్లిప్ ఫ్లాప్ రైట్ మోస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి కలెక్ట్ చేసుకుంటే సీరియల్ అవుట్ అవుద్ది. ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి అవుట్పుట్ కలెక్ట్ చేసుకుంటే ప్యారలల్ అవుట్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్. ఇక్కడ ప్యారలల్ ఇన్ అంటే ఏంటి, ఇక్కడ సీరియల్ ఇన్ అంటే లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ ఇచ్చాం కదా, ఇక్కడ ప్యారలల్ ఇన్ అంటే ఏంటంటే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ కూడా ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం. ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ కూడా ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్గా సీరియల్ అవుట్ అంటే ఏంటంటే రైట్ మోస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి అవుట్పుట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఒక్కొక్క క్లాక్ సిగ్నల్ అప్లై చేస్తే మనకు ఒక్కొక్క బిట్ అనేది బయటకు వస్తుంది. ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్. ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ అంటే ఫ్లిప్ ఫ్లాప్కి ఒకేసారి ఇన్పుట్లు ఇస్తాం, ఒకేసారి అవుట్పుట్లు అనేవి కలెక్ట్ చేసుకుంటాం. అయితే దీనికి ఏంటంటే ఈ సీరియల్కి ప్యారలల్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి సింపుల్గా ఒకే ముక్కలో చెప్పాలంటే 8 బిట్ రిజిస్టర్స్ కూడా 8 బిట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా 8 ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఒకేసారి ఇన్పుట్ అప్లై చేసి ఒక సింగిల్ క్లాక్ పల్స్లో 1 క్లాక్ పల్స్లో ఒకేసారి అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. అంటే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్కి కూడా ఇన్పుట్ అప్లై చేసి ఒక సింగిల్ క్లాక్ పల్స్లో
మనకు అవుట్పుట్ అనేది బయటికి వచ్చేస్తుంది. అది ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సీరియల్ ఇన్ సీరియల్ అవుట్. మన సీరియల్ ఇన్ చేసిన తర్వాత సీరియల్ అవుట్ అవ్వడానికి ఒక్కొక్క బిట్ బయటికి రావడానికి మనకి ఏంటంటే 8 క్లాక్ పల్స్ కావాలి. ఇందులోన ఇక్కడ సీరియల్ అవుట్, ఎక్కడైతే మనకి సీరియల్ అవుట్ అని ఉందో అక్కడ మనకి అవుట్పుట్ రావడానికి 8 క్లాక్ పల్స్లు కావాలి. ఇక్కడ సీరియల్ ఇన్ కదా, సీరియల్ ఇన్ అంటే ఏంటి, ఫస్ట్ క్లాక్ పల్స్కి మొత్తం అవుట్పుట్ వచ్చేస్తుంది, మళ్ళీ సెకండ్ క్లాక్ పల్స్కి మళ్ళీ మొత్తం అవుట్పుట్ వచ్చేస్తుంది. సేమ్ దీనికి కూడా 8 క్లాక్ పల్స్లు కావాలి. అంటే మనకి సీరియల్ అని ఎక్కడైతే మెన్షన్ చేశారో దానికి అవుట్పుట్ రావడానికి కానీ ఇన్పుట్ ఇవ్వడానికి కానీ ఓవరాల్గా మనకు కావాల్సిన 8 బిట్, మనకు కావాల్సిన 8 బిట్ని స్టోర్ చేయడానికి మనకి 8 క్లాక్ పల్స్లు కావాలి. అదే ఓన్లీ ఈ కండిషన్కి వచ్చేసరికి ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్కి వచ్చేసరికి ఒక్క క్లాక్ పల్స్లో మనం డేటా అంతటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. అది దీనివల్ల అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి షిఫ్ట్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి రిజిస్టర్లో. అంటే షిఫ్ట్ అంటే ఏంటి, డేటాని షిఫ్ట్ చేయడం, అయితే రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్. ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ అనేవి మనకి ఫస్ట్ది రైట్ సైడ్, సెకండ్ లెఫ్ట్ షిఫ్ట్ రిజిస్టర్, థర్డ్ది ఏంటంటే బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. ఇవి షిఫ్ట్ రిజిస్టర్లో 3 టైప్స్. ఇవి 3 ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. రైట్ షిఫ్ట్ అంటే డేటా రైట్ సైడ్ షిఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుద్ది, బై డైరెక్షనల్ అంటే ఏంటంటే బోత్ సైడ్ షిఫ్ట్ అవుద్ది. అయితే ఈ షిఫ్ట్ ఆపరేషన్ ఎలా అవుద్ది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ వరకు ఏంటంటే రిజిస్టర్స్ అండ్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్లో డేటా ఎలా స్టోర్ అవుద్దో కూడా ఇందులో మనం చూసాం. ఓకేనా, థ్యాంక్ యూ.